ఓం శాంతి 7/12/2020 ప్రాతః మురళి బాప్దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు. కావున మీరు చాలా చాలా అల్లారముద్దు పిల్లలు. ప్రశ్న: స్థితిని ఏకరసముగా తయారు చేసేందుకు సాధనము ఏమిటి? జవాబు: ఏ క్షణమైతే గతించిందో అది డ్రామా అని సదా గుర్తుంచుకోండి. కల్పపూర్వము కూడా ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు నిందాస్తుతి మానవమానాలు అన్నీ మీ ముందుకు రానున్నాయి. కావున మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు గతించిన విషయాలను చింతన చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేమిటి? శివబాబా. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరేమిటి? ఆత్మ. జీవానికి పేరు పెట్టడం జరుగుతుందే కానీ ఆత్మ పేరు అలాగే ఉంటుంది. సత్సంగాలు ఎన్నో ఉన్నాయని కూడా పిల్లలకు తెలుసు. ఇది సత్యమైన సత్య సాంగత్యము. ఈ సత్యమైన తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పించి మనల్ని సత్యుగంలోకి తీసుకుని వెళ్తారు. ఇటువంటి సత్సంగము లేక పాఠశాల ఇంకేదీ ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మొత్తం సృష్టి చక్రమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ చక్రం ఏ విధంగా తిరుగుతుందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారిని చక్రం ముందు నిల్చోపెట్టండి. ఇప్పుడు మీరు ఇటువైపుకు వెళ్తారు, స్వయమును ఆత్మగా భావించండి అని ఆత్మలకు, జీవాత్మలకు తండ్రి చెబుతున్నారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది కల్పకల్పము వింటామని, మళ్ళీ ఇప్పుడు కూడా వింటున్నామని మీకు తెలుసు. మీ బుద్ధిలో దేహధారి అయిన తండ్రి, శిక్షకుడు, గురువు ఎవ్వరూ లేరు. విదేహి అయిన శివబాబాయే మన టీచర్ మరియు గురువు అని మీకు తెలుసు. ఇంకే సత్సంగాలు మొదలైన వాటిలో ఇటువంటి మాటలు మాట్లాడరు. మధువనము ఇది ఒక్కటే. వారు ఒక మధువనాన్ని బృందావనంలో చూపిస్తారు. దానిని భక్తి మార్గంలో మనుష్యులు కూర్చుని తయారు చేశారు. ప్రత్యక్షమైన మధువనము ఇదే. మనము సత్య త్రేతాయుగాల నుండి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమయుగములకు వచ్చి నిల్చున్నామని మీ బుద్ధిలో ఉంది. మనకు తండ్రి వచ్చి స్మృతిని కలిగించారు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారో, ఎలా తీసుకుంటారో కూడా మీకు తెలుసు. మనుష్యులు కేవలం అనేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి బాగా అర్థం చేయిస్తారు. సత్యుగంలో సతో ప్రధానాత్మలు ఉండేవారు. అక్కడ శరీరాలు కూడా సత్వ ప్రధానంగా ఉండేవి. ఈ సమయంలో సత్యుగం లేదు. ఇది కలియుగము. మనం స్వర్ణయుగంలో ఉండేవారము. మళ్ళీ చక్రమును చుడుతూ పునర్జన్మలను తీసుకుంటూ మనం ఇనుప యుగంలోకి వచ్చేసాము. మళ్ళీ చక్రంలో తప్పకుండా తిరగాలి. ఇప్పుడిక మనం ఇంటికి వెళ్ళాలి. మీరు చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు కదా. ఎవరైతే తప్పిపోయి
మళ్ళీ చాలా కాలం తర్వాత కలుసుకుంటారో వారిని సిక్కిలదే అని అంటారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. ఏ బాబా అయితే 5000 సంవత్సరాల క్రితం మనకి ఈ సృష్టి చక్ర జ్ఞానముని ఇచ్చారో ఆ బాబాయే ఈ బాబా అని పిల్లలైన మీకే తెలుసు. వారు స్వదర్శన చక్రధారులుగా తయారు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ తండ్రి వచ్చి జన్మసిద్ధ అధికారంని ఇచ్చేందుకు కలుసుకున్నారు. ఇక్కడ బాబా రియలైజ్ చేయిస్తారు, ఇందులో ఆత్మ 84 జన్మల రియలైజేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ విషయాలన్నిటినీ తండ్రి కూర్చుని 5000 సంవత్సరాల క్రితం అర్థం చేయించినట్లుగా ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తారు. మనుష్యులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటధారులుగా తయారు చేసేందుకు వివరిస్తారు. మేము 84 జన్మలు కూడా తీసుకున్నామని మీకు తెలుసు. ఎవరైతే తీసుకోలేదో వారు వీటిని నేర్చుకునేందుకు కూడా రారు. కొందరు కొద్దిగానే అర్థం చేసుకుంటారు. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. తమ తమ ఇళ్లలో గృహస్థంలో ఉండాలి. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోరు కదా. ఎవరైతే చాలా మంచి పదవిని పొందవలసి ఉంటుందో వారు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తక్కువ పదవి పొందేవారు ఎక్కువ పురుషార్థము కూడా చేయరు. ఈ జ్ఞానం ఎటువంటిదంటే ఇందులో కొద్దిగా పురుషార్థం చేసినా అది వ్యర్థం అవ్వదు. శిక్షలు అనుభవించి మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. బాగా పురుషార్థం చేస్తే శిక్ష కూడా తక్కువగా ఉంటుంది. స్మృతి యాత్ర లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు. దీనిని కడియ కడియ స్వయమునకు గుర్తు చేయించుకోండి. మనుషులు ఎవ్వరు కలిసినా వారికి మొదట స్వయమును ఆత్మగా భావించండి అని అర్థం చేయించాలి. ఈ పేరు తర్వాత శరీరానికి పెట్టబడింది. ఎవరినైనా శారీరక నామంతో పిలుస్తారు. ఈ సంగమయుగంలోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలు అని పిలిచారు. ఆత్మిక తండ్రి వచ్చారు అని మీరంటారు. ఆత్మిక పిల్లలు అని బాబా అంటారు. మొదట ఆత్మలు, ఆ తర్వాత పిల్లల పేర్లు. ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి ఏమి అర్థం చేయిస్తున్నారో అర్థం చేసుకుంటారు. శివబాబా ఈ భగీరథునిలో విరాజమానమై ఉన్నారని, మనకు ఆ సహజ రాజయోగంని నేర్పిస్తున్నారని మీ బుద్ధికి తెలుసు. తండ్రి ప్రవేశించి రాజయోగాన్ని నేర్పించే మనుష్య మాత్రులు ఇంకెవ్వరూ లేరు. ఆ తండ్రి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. ఇంకే మానవ మాత్రులు ఇలా చెప్పలేరు, అర్థం చేయించలేరు. ఈ శిక్షణ ఈ తండ్రిది కాదని కూడా మీకు తెలుసు. కలియుగం అంతమై సత్యుగం రానున్నది కూడా ఇతనికి ఇంతకుముందు తెలీదు. ఇతనికి ఇప్పుడు దేహధారి గురువు ఎవ్వరూ లేరు. మిగిలిన మనుష్య మాత్రులందరూ మాకు ఫలానా వారి గురువు అని అంటారు. ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని కూడా అంటారు. అందరికీ దేహధారులే గురువులుగా ఉన్నారు. ధర్మస్థాపకులు కూడా దేహధారులే. ఈ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? పరంపిత పరమాత్మ అయిన త్రిమూర్తి అగు శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు. ఇతడికి శారీరక నామం బ్రహ్మ. క్రైస్తవులు క్రీస్తు ఈ ధర్మస్థాపన చేశాడు అని అంటారు. అతడు దేహధారి. చిత్రం కూడా ఉంది. ఈ ధర్మస్థాపకుని చిత్రమును ఎలా చూపిస్తారు? శివుడిని చూపిస్తారు కదా. శివుని చిత్రాలను కూడా కొన్నిటిని పెద్దగా కొన్నిటిని చిన్నగా తయారు చేస్తారు. నిజానికి వారు ఒక బిందువు. వారికి నామరూపాలు కూడా ఉన్నాయి, కానీ అవి అవ్యక్తమైనవి. ఈ కనులతో వారిని చూడలేరు. శివబాబా
పిల్లలైన మీకు రాజ్యభాగ్యాన్నిచ్చి వెళ్ళారు. కావుననే వారిని స్మృతి చేస్తారు కదా. శివబాబా మన్మనాభవ, తండ్రినైనా నన్నొక్కడినే స్మృతి చేయండి అని చెప్తారు. ఎవరిని స్మృతి చేయకూడదు. ఆత్మకు బుద్ధిలో ఏ దేహధారి గుర్తుకు రాకూడదు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనల్ని శివబాబా చదివిస్తారు. రోజంతా ఇది రిపీట్ చేస్తూ ఉండండి. శివ భగవాను వాచ, మొట్టమొదట అల్లాని గూర్చే అర్థం చేయించవలసి ఉంటుంది. ఇది పక్కా చేసుకోకపోతే వారసత్వాన్ని గురించి అర్థం చేయించినా ఏమీ బుద్ధిలో కూర్చోదు. ఇది నిజమేనని కొందరంటారు. ఇది అర్థం చేసుకునేందుకు సమయం కావాలి అని మరికొందరంటే, ఆలోచిస్తాము అని ఇంకొందరంటారు. అనేక రకాలైన వారు వస్తారు. ఇది కొత్త విషయం. పరంపిత శివ పరమాత్మ కూర్చొని ఆత్మలను చదివిస్తారు. మనుషులకు అర్థమయ్యేందుకు ఏం చేయాలి అనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. శివుడే జ్ఞానసాగరుడు. ఆత్మను జ్ఞానసాగరుడు అని ఎలా అనగలరు? వారికి శరీరం లేదు. జ్ఞానసాగరుడు అయినట్లయితే తప్పకుండా ఎప్పుడో జ్ఞానం వినిపించారు. కావుననే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఏదో ఊరికే అనరు కదా. ఎవరైనా బాగా చదివి ఉంటే వీరు ఎన్నో వేదశాస్త్రాలను చదివారు, కావుననే వీరు శాస్త్రి లేక విద్వాంసులు అని అంటారు. బాబాను జ్ఞానసాగరుడు, అథారిటీ అని అంటారు. తప్పకుండా ఒకప్పుడు ఉండి వెళ్ళారు. మొదట ఇప్పుడు కలియుగమా లేక సత్యుగమా? ఇది కొత్త ప్రపంచమా లేక పాత ప్రపంచమా అని అడగాలి. లక్ష్యము, ఉద్దేశమైతే మీ ముందు ఉంది. ఈ లక్ష్మీనారాయణలు ఉన్నట్లయితే వారి రాజ్యం ఉండేది. ఈ పాత ప్రపంచము, ఈ నిరుపేదతనము ఉండేది కాదు. ఇప్పుడు వీరి చిత్రాలు ఉన్నాయి. మందిరాలలో మోడల్స్ చూపిస్తారు. నిజానికి వారి మహళ్ళు, పూతోటలు ఎంత పెద్ద పెద్దగా ఉంటాయి. కేవలం మందిరాలలోనే ఉండరు కదా. ప్రెసిడెంట్ బంగ్లా ఎంత పెద్దగా ఉంటుంది. దేవీ దేవతలైతే పెద్ద పెద్ద మహళ్ళలో ఉంటారు. ఎంతో స్థానం ఉంటుంది. అక్కడ భయపడే విషయం ఏదీ ఉండదు. ఎల్లప్పుడూ పూతోటగానే ఉంటుంది. ముళ్ళు అనేవే ఉండవు. నిజానికి అది పూతోట. అక్కడ కర్రలు మొదలైనవి కాల్చరు. కర్రలు నుండి పొగ వస్తే దుఃఖం అనుభవం అవుతుంది. అక్కడ మనం చాలా చిన్న భూభాగంలో ఉంటాము. ఆ తర్వాత వృద్ధి నందుతూ ఉంటాము. చాలా మంచి మంచి పూదోటలు ఉంటాయి. సుగంధం వస్తూ ఉంటుంది. అడవి అనేది ఉండదు. ఇప్పుడు ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది. కానీ చూడడం అయితే చూడరు కదా. మీరు ధ్యానంలో పెద్ద పెద్ద మహళ్ళు మొదలైనవి చూసి వస్తారు. వాటిని ఇక్కడ తయారు చేయలేరు. సాక్షాత్కారాలై మళ్ళీ ఎగిరిపోతాయి. సాక్షాత్కారాలైతే పొందుతారు కదా. రాజులు, యువరాజులు, యువరాణులు ఉంటారు. స్వర్గము చాలా రమణీకంగా ఉంటుందని బాబా చెప్తారు. ఏ విధంగా ఇక్కడ మైసూరు మొదలైన స్థానాలు రమణీకంగా ఉంటాయో అలా అక్కడ చాలా మంచి గాలులు వీస్తూ ఉంటాయి. జలపాతాలు ప్రవహిస్తూ ఉంటాయి. మంచి మంచి వస్తువులను తయారు చేయాలని ఆత్మ భావిస్తుంది. ఆత్మకు స్వర్గం అయితే గుర్తుకు వస్తుంది కదా. అక్కడ ఏమేమి ఉంటాయో, మనం ఎక్కడ ఉంటామో ఆత్మ అయిన మీకు రిలీజ్ అవుతుంది. ఈ సమయంలో ఈ స్మృతి ఉంటుంది. మీరు ఎంత అదృష్టవంతులో చిత్రాలను చూడండి. అక్కడ దుఃఖం కలిగించే విషయం ఏదీ ఉండదు. మనం స్వర్గంలో ఉండేవారము.
మళ్ళీ కిందకు దిగాము. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళగలము? తాడుతో వేలాడుతూ వెళ్తారా? ఆత్మలైన మనం శాంతిధామ నివాసులం. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారు మరియు ఇతరులను తయారు చేస్తున్నారు అని తండ్రి మీకు స్మృతిని కలిగించారు. ఎంతోమంది ఇంట్లో కూర్చుని కూడా సాక్షాత్కారాలు పొందుతారు. బంధనాలలో ఉన్నవారు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ఆత్మకు ఎటువంటి ఉత్సాహం కలుగుతుందో చూడండి. ఆత్మకు తన ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ ఎంతో సంతోషం కలుగుతుంది. తండ్రి మాకు జ్ఞానమునిచ్చి అలంకరిస్తూ వచ్చారని అర్థం చేసుకుంటారు. చివరికి ఒకరోజు వార్తాపత్రికల్లో కూడా వెలువడుతుంది. ఇప్పుడు స్తుతి, నింద, మానవమానాలు అన్నీ ముందుకు వస్తాయి. కల్పపూర్వము కూడా ఇలా జరిగిందని తెలుసు. ఏ క్షణమైతే గతించిందో దానిని గురించి చింతించకూడదు. వార్తాపత్రికల్లో ఇంతకు ముందు కూడా ఇలా పడింది. మళ్ళీ పురుషార్థం చేయడం జరుగుతుంది. హంగామాలు ఏవైతే జరిగాయో అవి జరిగిపోయాయి. కానీ పేరైతే అందరికీ తెలిసింది కదా. మీరు మళ్ళీ బదిలేస్తారు. కొందరు చదువుతారు, కొందరు చదవరు. ఖాళీ దొరకదు, ఇతర పనులలో నిమగ్నమైపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. టిక్ టిక్ అంటూ తిరుగుతూ ఉంటుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది. ఒక్క క్షణంలో ఏదైతే గతించిందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతమవుతుంది. ఏదైతే జరిగిపోయిందో అది ఒక్క క్షణము తర్వాత స్మృతిలోకి వస్తుంది. ఆ పొరపాటు జరిగిపోయింది. డ్రామాలో రచింపబడిపోయింది. కల్పపూర్వం కూడా ఇదే పొరపాటు జరిగింది. అది గతించిపోయింది. మళ్ళీ ఇక ముందు చేయము అంటూ పురుషార్థం చేస్తూ ఉంటారు. ఘడియ ఘడియ ఈ పొరపాటు చేయడం మంచిది కాదు, ఈ కర్మ మంచిది కాదు అని మీకు అర్థం చేయించబడుతుంది. మాచే ఈ చెడు పని జరిగింది అని మనస్సు తింటూ ఉంటుంది. ఇలా చేయకండి. ఎవరికైనా దుఃఖం కలుగుతుంది అని బాబా వివరిస్తారు, అవరోధిస్తారు. ఈ పని చేయకండి. చెప్పకుండా ఏదైనా వస్తువును తీసుకోవడము కూడా దొంగతనము అని అంటారు అని బాబా చెప్తారు. ఇటువంటి పనులు చేయకండి. చేదుగా మాట్లాడకండి. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఎవరైనా పనివాడి మీద కోపగించుకున్నా అతడు కూడా శత్రుత్వం చూపించడం మొదలు పెడతాడు. కానీ సత్యుగంలో అయితే పులి, మేక కూడా పరస్పరం పాలు, పంచదార వలె కలిసి మెలిసి ఉంటాయి. ఉప్పు, నీరు మరియు పాలు, పంచదార. సత్యుగంలో మనుష్యాత్మలందరూ పరస్పరం పాలు, పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఈ రావణ ప్రపంచంలో మనుషులందరూ ఉప్పు నీరులా ఉన్నారు. తండ్రి, కొడుకు కూడా ఉప్పు నీరులా ఉంటారు. కామం మహాశత్రువు కదా. కామ వికారమును జరుపుతూ ఒకరికొకరు దుఃఖం నేర్చుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఉప్పు నీరు వంటిదే. సత్యయుగం ప్రపంచం క్షీరఖండము. ఈ విషయాలను గురించి ప్రపంచానికి ఏం తెలుసు? మనుషులైతే స్వర్గము లక్షల సంవత్సరాలు నిర్ణయిస్తారు. దానితో ఏ విషయము బుద్ధిలోకి రాజాలదు. ఎవరైతే దేవతలుగా ఉన్నారో వారి స్మృతిలోకి ఇది వస్తుంది. ఈ దేవతలు సత్యుగంలో ఉండేవారని మీకు తెలుసు. ఎవరైతే 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుంటారు మరియు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. తండ్రి చదివించే యూనివర్సిటీ ఇదొక్కటే. దాని శాఖలే వెలువడుతూ ఉంటాయి. ఖుదా ఎప్పుడైతే వస్తారో
అప్పుడు వారిని ఖిద్మత్గార్ సేవకులుగా అవుతారు. వారి ద్వారా స్వయంగా ఖుదాయే రాజ్యస్థాపన చేస్తారు. మేము ఖుదా సేవకులము అని మీరు భావిస్తారు. వారు దైహికమైన సేవలను చేస్తారు. ఇది ఆత్మికమైనది. బాబా ఆత్మలైన మనకు ఆత్మిక సేవను నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆత్మయే తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ తండ్రి సత్తో ప్రధానంగా తయారు చేస్తున్నారు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని బాబా అంటారు. ఇది యోగాగ్ని. భారతదేశ ప్రాచీన యోగము మహిమ చేయబడింది కదా. కృత్రిమమైన యోగాలైతే ఎన్నో ఉన్నాయి. కావున స్మృతి యాత్ర అని అనడమే సరైనది అని బాబా అంటారు. శివబాబాను స్మృతి చేస్తూ మీరు శివపురిలోకి వెళ్ళిపోతారు. అది శివపురి. సత్యయుగము విష్ణుపురి. ఇప్పుడు ఇది రావణపురి. విష్ణుపురి తర్వాత వచ్చేది రాంపురి. సూర్యవంశీయుల తర్వాత చంద్రవంశీయులు వస్తారు. ఇది సాధారణ విషయమే. అర్థకల్పం, సత్య త్రేతాయుగాలు, ఇంకొక అర్థకల్పం ద్వాపర కలియుగాలు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇది కూడా కేవలం మీకే తెలుసు. ఎవరైతే బాగా ధారణ చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మేము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము అని ఎవరి బుద్ధిలోనైనా గుర్తున్నా కూడా మొత్తం డ్రామా అంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కానీ కలియుగ దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తొస్తూ ఉంటారు. మీరు ఒక తండ్రినే స్మృతి చేయాలి అని బాబా అంటారు. సర్వుల సద్గతి దాత రాజయోగం నేర్పించేవారు ఒక్క తండ్రియే. కావున మొత్తం ప్రపంచమంతటిని మార్చే శివబాబా జయంతియే నిజమైన జయంతి అని బాబా వివరిస్తారు. ఇది బ్రాహ్మణులైన మీకే తెలుసు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము. ఎవరైతే బ్రాహ్మణులుగా ఉన్నారో వారికి రచయిత మరియు రచనల జ్ఞానము బుద్ధిలో ఉంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ మీఠే బాప్ దాదా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1. ఎవరికైనా దుఃఖం కలిగించే కర్మలేవీ చేయకూడదు. చేదు మాటలు మాట్లాడకూడదు. చాలా క్షీరఖండంగా ఉండాలి. 2. ఏ దేహధారిని స్మృతి చేయకూడదు. మనల్ని శివబాబా చదివిస్తున్నారు అన్నది బుద్ధిలో ఉండాలి. ఆ ఒక్కరిని మహిమ చేయాలి. ఆత్మిక సందేశకులుగా అవ్వాలి. వరదానము. సర్వుల గుణాలను చూస్తూ స్వయములో తండ్రి గుణాలను ధారణ చేసే గుణమూర్త భవ. విస్తారము. సంగమయుగములో ఏ పిల్లలైతే గుణాల మాలను ధారణ చేస్తారో వారే విజయమాలలోకి వస్తారు. కావున హోలీ హంసలుగా అయ్యి సర్వుల గుణాలను చూడండి మరియు ఒక్క తండ్రి గుణాలను స్వయంలో ధారణ చేయండి. ఈ గుణమాల అందరి మెడలో వేయబడి ఉండాలి. స్వయములో ఎవరైతే ఎంతగా తండ్రి గుణాలను ధారణ చేస్తారో వారి మెడలో అంత పెద్ద మాల పడుతుంది. గుణమాలను సిమరణ చేయటం ద్వారా స్వయమే గుణమూర్తులుగా అవుతారు. దీని స్మృతి చిహ్నమే దేవతలు మరియు శక్తుల మాలలో, శక్తుల మెడలో మాలను చూపిస్తారు. స్లోగన్. సాక్షి స్థితియే
యథార్థ నిర్ణయమునకు సింహాసనము. ఓం శాంతి.